ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా ఆతిషి ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆతిషితో పాటు 5 మంత్రులు రాజ్ భవన్లో ప్రమాణం చేస్తారు. ఆతిషి ఢిల్లీకి 8వ సీఎం కాగా 3వ మహిళా ముఖ్యమంత్రి. అలాగే అతి చిన్న వయసులో ఢిల్లీ సీఎంగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ సీఎంగా ఆతిషిని నియమించారు. ఆతిషి ప్రమాణ స్వీకారానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆతిషితో పాటు 5 మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరిలో 4 పాత మంత్రులు గోపాల్ రారు, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లోట్, ఇమ్రాన్ హుస్సేన్ ఉన్నారు. కేజ్రీవాల్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేసి పార్టీకి పదవికి రిజైన్ చేసిన రాజ్ కుమార్ ఆనంద్ ప్లేస్లో ముఖేష్ అహ్లావత్ మినిస్టర్గా ప్రమాణం చేస్తారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి అధికారిక కార్యక్రమాలు చేయవద్దని కోర్టు షరతులు విధించడంతో కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిషి పేరును ప్రతిపాదించగా ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆతిషి నిలవనున్నారు. అలాగే 43 ఏళ్ల వయసులోనే ఢిల్లీ సీఎం అయిన నేతగా ఆతిషి రికార్డు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆమె 14 శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అందులో ఆర్థిక, రెవెన్యూ, ఎడ్యుకేషన్ లాంటి ముఖ్య శాఖలున్నాయి. కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు జైల్లో ఉన్న సమయంలో ఆమె ధైర్యంగా పార్టీని నడిపించారు. ఢిల్లీలో వాటర్ క్రైసిస్ వచ్చిన సమయంలో స్వాతి మాలీవాల్ ఇష్యూలో ఇంకా ఇతర అంశాల్లో ఆతిషి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. సీఎం రేసులో కేజ్రీవాల్ భార్య, 2 మంత్రులు ఉన్నప్పటికీ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా ఆతిషికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు. ఈ క్రమంలో ఢిల్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆప్ భావిస్తోండగా ఈసీ వర్గాలు మాత్రం అలాంటివేం ఉండబోవని, షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ ఉంటాయని చెబుతున్నాయి.